ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి ఎంతో ఆసక్తిగా మీరు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. నిజంగా నిండారులుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఉదయకాల సమయమునే దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈరోజు దైవ ధ్యానాన్ని, వాక్య ధ్యానాన్ని మనం చేద్దాం. చూడండి, ద్వేషం వలన గర్భం మూయబడినది. ఈ రోజున కొంతమందికి కార్యాలు జరగపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఒక ద్వేషం వారిని ఎలా చేస్తుందంటే కార్యాలు జరగకోకుండా వారి జీవితాలు ఆపేస్తూ ఉంది. చాలామంది గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఎక్కని మెట్లు లేవు, వారు అడుగుపెట్టినటువంటి స్థలాలు లేవు. గర్భఫలం దేవుడిచ్చేటటువంటి బహుమానం. ఇది ఏ మనుషుడు కూడా గర్భఫలం ఇవ్వలేడు, కానీ కేవలం దేవుని యొక్క కనికరం చొప్పునే ఆ యొక్క బహుమానాన్ని మనం అందుకుంటాం. దేవుడే ఆ గర్భఫలాన్ని ఇవ్వాలి. ఎంత బలవంతులైనా, శూరులైనా, వీరులైనా ఆ గర్భఫలం రావాలంటే అది దేవుడు మాత్రం ఇవ్వాలి. ఇక్కడ ఈ రెండు జంటలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయము 4-5 వచనాలను నేను ధ్యానం చేస్తాను. ఎల్కానా తను బలి చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చును, కానీ హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేశాను. ఇక్కడ ఎల్కానా చేసినటువంటి పని ఏంటంటే, ఒక భార్యనేమో తక్కువగా చూస్తున్నాడు, ఒక భార్యనేమో ఎక్కువగా చూస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే అలా చేస్తూ వస్తూ ఉన్నాడో ఇక్కడ ఏం జరిగింది? హన్నా యొక్క గర్భం మూయబడింది. అంటే నీవు సమదృష్టితో చూసినాడు. ఇప్పుడు ఈ విషయాన్ని గనక గమనించినట్లయితే పిల్లలు కలిగి ఉన్న వాళ్ళని చూసినప్పుడు పిల్లలు లేనటువంటి ఈమెకు ఒక అసూయ వచ్చి ఉండొచ్చేమో, ఒక ద్వేషం కలిగి ఉండొచ్చేమో, దాని చేత తన గర్భం మూయబడి ఉండొచ్చు. కానీ తర్వాత హన్నా కన్నీరు కార్చి తన యొక్క హృదయాన్ని దేవుని ముందు పరిచినప్పుడు తన గర్భం తెరవబడింది. తనకు చక్కని పిల్లలు పుట్టడం, సమూయేలు లాంటి ప్రవక్త పుట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రెండో వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 30-31 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ ఈ మాటలు కనపడుతున్నాయి. ఏంటో తెలుసా? యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలైనది. ఇక్కడ కనుక చూసినట్లయితే మనము ఇక్కడ ఒక చక్కని జంట ఇక్కడ కనబడుతూ ఉన్నారు. యాకోబుకున్నటువంటి 2 భార్యల్లో ఆయన ఎవరిని బాగా ప్రేమించాడు? లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. ఎప్పుడైతే అలా ప్రేమించబడటం చేత ఇక్కడ చూసినట్లయితే రాహేలును బహుగా ప్రేమించడం చేత లేయాని ఎలా చూశారు అంటే లేయా ద్వేషించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే లేయా ద్వేషించబడిందో, ద్వేషించబడినటువంటి ఆమె గర్భాన్ని దేవుడు తెలిసి ద్వేషించినటువంటి వారి గర్భాన్ని దేవుడు మూయటం జరిగింది. తర్వాత దేవుడు మరలా వారిని ఆశీర్వదించాడు అనుకోండి. ఏది ఏమైనా సరే ఒక ద్వేషం వలన గర్భం మూయబడుతుంది. గర్భఫలాలు రావట్లేదా? ఎవరి మీదన్నా ద్వేషం ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎవరి మీదన్నా అసూయ కలిగి ఉన్నామేమో ఒకసారి ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ద్వేషం అనే దురాత్మ, అసూయ అనే దురాత్మ హృదయంలో నుంచి పోవునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ గర్భములు తెరవబడినట్లుగా ఎవరైతే గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి గర్భాలు తెరవబడి దేవుడు ఖచ్చితంగా ఒక చక్కని బిడ్డలను వారికి అనుగ్రహించినట్లుగా మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ కొందనాలు. ఈరోజు ఎవరైతే గర్భఫలాలు లేక కన్నీరు కారుస్తున్నారో, వేదన చెందుతున్నారో వారిని మీరు దర్శించిన దేవుడు, వారిని చూచినటువంటి దేవుడు. దేవా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అన్నా గర్భాన్ని మీరు తెరిచారు, చక్కని బిడ్డను మీరు అనుగ్రహించారు. దేవా, రాహేలు గర్భాన్ని మీరు తెరిచారు, చక్కని బిడ్డల వారికి మీరు అనుగ్రహించారు. ఏదేమైనా శ్రమ కొంతకాలమే ప్రభువా. వారి నిందను కొట్టివేసి ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉన్నట్లు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని ఫలింప చేయునుగాక. ఆమెన్.